హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్యాటర్ను సిలబస్ చేంజ్ అయింది కనుక ఈసారి జూన్లో కాకుండా ఏప్రిల్లోనే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి రెండో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి మే 31 వరకు ప్రవేశాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో ఏప్రిల్ 7 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకేమో ఏప్రిల్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరికి అకాడమిక్ క్యాలెండర్ ఏంటి అనేది చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసిన అకాడమిక్ క్యాలెండర్ 2025 and 26. సో రీఓపెనింగ్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి ఏప్రిల్ 1. సమ్మర్ వెకేషన్ వచ్చేసి అందరికి ఇది 24th ఏప్రిల్ నుంచి జూన్ 1 వరకు. మళ్ళీ రీఓపెనింగ్ వచ్చేసి 2 జూన్ వరకు. అంటే ఫస్ట్ 24 days క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అందరికి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. యూనిట్ టెస్ట్ 1 వచ్చేసి 17th జూలై టు 19th జూలై. యూనిట్ సెకండ్ వచ్చేసి ఆగస్టు 18 నుంచి 20 వరకు. క్వార్టర్లీ ఎగ్జామినేషన్ వచ్చేసి 15th నుంచి 20 వరకు. దసరా హాలిడేస్ వచ్చేసి 28th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 5 వరకు. నెక్స్ట్ రీఓపెనింగ్ ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత రీఓపెనింగ్ వచ్చేసి 6th అక్టోబర్. యూనిట్ థర్డ్ వచ్చేసి 22nd అక్టోబర్ నుంచి 24th అక్టోబర్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ నవంబర్ 17th నుంచి 22nd నవంబర్ వరకు. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 20 వరకు. సంక్రాంతి హాలిడేస్ వచ్చేసి జనవరి 10th నుంచి 18th జనవరి వరకు. ఆఫ్టర్ సంక్రాంతి రీఓపెనింగ్ వచ్చేసి 19th జనవరి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2 వచ్చేసి 21st జనవరి నుంచి 28th జనవరి 2026. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటాయి. థియరీ ఎగ్జామ్లు వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు ఉంటాయి. లాస్ట్ వర్కింగ్ డే అకాడమిక్ ఇయర్ వచ్చేసి లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి 18th మార్చ్. అంటే 18th మార్చ్ వరకు మీకు అన్ని ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో మీకు చూసుకుంటే ఏప్రిల్లో 23 days వర్కింగ్ అవుతుంది, 6 days హాలిడేస్. జూన్లో 30 days ఉంటే నెంబర్ ఆఫ్ సండేస్ సెకండ్ సాటర్డేస్ పబ్లిక్ హాలిడేస్ వచ్చేసి 7. జూలైలో 5 హాలిడేస్, ఆగస్టులో 10, సెప్టెంబర్లో 8, అక్టోబర్లో 10, నవంబర్లో 6, డిసెంబర్లో 6, జనవరి 12, ఫిబ్రవరి 5, మార్చ్ 14. ఈ విధంగా మొత్తం 79 హాలిడేస్ ఉన్నాయి. మొత్తం 314 daysలో 79 వచ్చేసి హాలిడేస్, 235 వచ్చేసి వర్కింగ్ డేస్. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.